తన పేరు శివ, అమ్మ పేరు మహాలక్ష్మి. ఇద్దరు కలిసి ఒకరికొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. ఆ అమ్మాయి వచ్చేసి మహాలక్ష్మి గుడి మెట్ట దగ్గర పూలు అమ్ముకుంటుంది. ఈ శివ అనే దివాంగుడు ఒక ఆఫీస్లో చిన్న జాబ్, ఒక 8,000 జీతంతో పనిచేస్తున్నారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. సరే, వాళ్ళ దగ్గర పెళ్లి చేసుకోవడానికి కూడా కనీసం డబ్బులు లేవు. అలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి పూలు అమ్ముకునే గుడిలోనే ఇద్దరు ఇష్టపడి దండలు మార్చుకొని కొన్ని పూలు నెత్తి మీద చల్లుకొని సింపుల్గా పెళ్లి చేసుకున్నారు. కానీ ఇద్దరికి ఒకటే ఆశ, అందరూ పెళ్లి చేసుకున్నారు, అందరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అందరూ ఒక పెళ్లి వేడికలాగా చేసుకున్నారు, అందరూ అభినందనలు అందుకున్నారు, బొకేలు అందుకున్నారు, గిఫ్ట్లు అందుకున్నారు. మాకు ఇలా రావా, మాకు ఇలా అవకాశం లేదా అని బాగా ఆలోచించి హైదరాబాద్లో అమ్మ ఫౌండేషన్ నడుపుకునే సుధాకర్ అనే ఒక అతనికి వారి పరిస్థితి చెప్పారు. ఆ సుధాకర్ మన సూర్యశ్రీ ట్రస్ట్కి మంచి మిత్రుడు. ఆ సుధాకర్ తన బాధ నా దగ్గర పంచుకున్నారు. నేను బాగా ఆలోచించాను. వారి కోరిక సహేతంగా ఉంది. వారి కళలో ఆ వేడుక చేసి ఆనందం నింపాలని మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాను. దాదాపు 4-5 డోనర్స్కి అడిగాను, కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు. సరే, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకి ఉంటాయి కదా, వాళ్ళు ఏం కమిట్ ముందు ఉంటాయో అందుకని వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ప్రవాస భారతీయుడు సోదరి స్వర్ణ గారికి రిక్వెస్ట్ చేశాను. స్వర్ణ తన చిన్న కుమారుడైనటువంటి ఆలీలు సేవా కార్యక్రమంలో ముందు ఉన్నారు. అలా తల్లి కుమారుడు ఇద్దరు పంచుకొని ఈ వేడుక చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ముందుకు వచ్చేసి, ఎంత ఖర్చు అయినా సరే సర్దార్ భయ్య, వాళ్ళిద్దరి కళ్ళల్లో ఆనందం నింపండి, ఖర్చు మేము భరిస్తామని చెప్పి ముందుకొచ్చి ఈ ఒక వేడుకకి పూర్తి సహాయ సహకారాలు అందించారు. అప్పుడే నేను ఎంచుకున్నాను, మన ఇంట్లో ఎలా వేడుక జరుగుతుంది అలాగే వాళ్ళకి వేడుక చేయాలని. అనుకున్నదే తడుగా వాళ్ళకి హైదరాబాద్ నుంచి రెప్పించి అప్పటికప్పుడు కార్డులు కొట్టించి ఇంటికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి డాక్టర్లు కలిసి ఇలా మిత్రులు కలిసి ఇలా అందరికీ, నా మిత్రులందరికీ దాదాపు ఒక 70 మందికి పిలిచాను. మా దివ్యాంగుల పిల్లలు 30 మంది, ఈ 70 ఈ 30 100 మందికి భోజనాలు చెప్పాను. భోజనాల్లో కూడా మామూలుగా కాకుండా ఆ శివాన్ని అడిగాను, నీకు ఏ భోజనం ఇష్టం, ఏం భోజనం పెట్టమంటావు, నీదే చాయిస్ అని చెప్పా. సార్ దయచేసి నాన్ వెజ్ పెట్టండి అన్నారు శివ. సరే అని శివ కోరిక ప్రకారం నాన్ వెజ్ ఆర్డర్ ఇచ్చాను. బిర్యానీ రైస్, చేప ఫ్రై, చికెన్ కర్రీ, గోంగూర, పెరుగు కర్రీ, దాల్చా, ఇలా ఐటమ్స్ తోటి వచ్చిన దాతలు మా పిల్లలకి తృప్తిగా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి మేము పెట్టిన భోజనం కడుపారా ఆస్వాదించారు. భోజనం ఎలా ఉందని చెప్పి మా మిత్రులను అడిగాను. చాలా బాగుంది సార్ అని చెప్పారు. నోటితో కాకుండా మనసుతో చెప్పింటే నిజంగా మీకు బాగుందా లేదా భోజనం అని అడిగాను. లేదు సార్, నిజం చెప్తున్నాము, చాలా బాగుంది ఐటమ్స్ అని చెప్పారు. వాళ్ళకి ఐటమ్స్ నచ్చితే మేము చేసిన మా పిల్లలకి దీవెనలు తప్పకుండా వచ్చిందంటే. అలాగనే ఆస్వాదించి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ బంధువుల వేడుకల్లాగా ఒకరు గిఫ్ట్, ఇంకొకరు బట్టలు, ఇంకొకరు స్టీల్ సామాన్లు, ఇంకొకరు చదింపులు, ఇలా అనేక రకాలుగా ముందుకు సహాయం చేశారు. చాలామంది డాక్టర్లు చివరి క్షణంలో ఆపరేషన్ ఉండటం వల్ల డాక్టర్లు రాలేకపోయారు. కానీ ఆ డాక్టర్లు అక్కడే దీవించి మనకు ఎంతో కొంత చదివింపులు అందజేశారు. మనం ఇన్ని కార్యక్రమాలు చేయడానికి ఇంతగా సహాయం చేస్తున్న దాతలకి, మన సూర్యశ్రీ ట్రస్ట్ వ్యవస్థాపకులు మా ప్రాణం మండం మురుకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.